ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు మా తండ్రి. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసును బలపరిచి వారి ద్వారా మీరు మాతో మాట్లాడి నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనము ధ్యానము చేయబోయేటువంటి వాక్య ధ్యానాంశము పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. మన ధ్యానము నిమిత్తమై లేవీకాండము గ్రంథము 23వ అధ్యాయము 27వ వచనము. ఈ నెల 7వ నెల 10వ దినమందు మీరు సమూహముగా కూడుకొని ఉండవలెను. ఆ దినము పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినము. మనము 6వ పండుగను గురించి నేర్చుకొని ఉన్నాము. ఈ వారము వచ్చే వారము 6వ పండుగ ఏంటనంటే పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఈ పండుగ ఎప్పుడు వస్తుందంటే 7వ నెల 10వ దినమందు ఈ పండుగ వస్తుంది. ఈ పండుగ దినమందు ఏం చేయాలి అని మనం పరిశీలిస్తే లేవీకాండ గ్రంథము 16వ అధ్యాయము 29-30 వచనాలు ఏం రాయబడిందంటే, మీ స్వదేశీ అయినా కానీ పరదేశీ అయినా కానీ ఆ దినమందు ఏమీ చేయకూడదు. 7వ నెల 10వ దినమందు వారు చేసిన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడవలెను అని రాయబడింది. సంవత్సరానికి ఒకసారి పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ వస్తుంది ఇశ్రాయేలీలకి. ఆ పండుగ దినమందు ఏం జరుగుతుంది అని అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా గుడారము దగ్గరికి రావాలి. అంటే గుడారం అంటే ఇప్పుడు మనం మందిరాలు అని పిలుస్తున్నాము. అప్పట్లో వీటిని గుడారాలు అనేవారు. ప్రత్యక్ష గుడారం. ఈ గుడారాలు 3 భాగాలుగా ఉంటాయి. మొదటి భాగము ఆవరణము, రెండవ భాగము పరిశుద్ధ స్థలము, మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలము. ఈ యొక్క ప్రత్యక్ష గుడారము 3 భాగాలుగా అమర్చబడుతుంది. అయితే పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందు ప్రజలు వారు చేసిన పాపముల నిమిత్తమై, వారు చేసిన తప్పిదముల నిమిత్తమై వారు యాజకుని దగ్గరికి ఒక
మేకనైనా గొర్రెనైనా దేన్నైనా తీసుకురావాలి. ఈ ప్రత్యక్ష గుడారంలో ఇద్దరు ఉంటారు. ఒకరు యాజకుడు, రెండవది ప్రధాన యాజకుడు. యాజకుడు చేసేటువంటి పని ప్రధాన యాజకుడు చేసేటువంటి పని ఏంటని మనం పరిశీలన చేయగలిగితే ఈ యొక్క 16వ అధ్యాయంలో 29-30 వచనాల్లో మనం చూసాము. ఆయన అనగా యాజకుని దగ్గరికి వీటిని తీసుకువెళ్ళాలి. అదే లేవీకాండ గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం పరిశీలిస్తే అక్కడ ఏమి రాయబడింది అని అంటే, పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందు వారి యొక్క పాపములు క్షమించబడతాయి. ఎవరైతే ఆ గుడారము దగ్గరికి వెళ్తారో, ఎవరైతే ఆ పండుగను ఆచరిస్తారో వారు పాపములు పూర్తిగా క్షమించబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రక్రియ పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేశాడు. అనగా జనులు పాపల నిమిత్తమై అర్పించబడిన ఆ బలిని తీసుకొని రావాలి యాజకుని దగ్గరికి. యాజకుడు ఏం చేస్తాడంటే, వారి తరపున బలిపీఠము దగ్గర బలిని అర్పిస్తాడు. బలిని అర్పించి గంగాళం దగ్గర చేతులు కడుక్కొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఈ సేవలు నిత్యము జరుగుతాయి. ఈ సేవలు అనేవి నిత్యము జరుగుతాయి. యాజకుడు ప్రతి వారం ఈ సేవలు చేస్తాడు. జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యాజకుడు ఈ సేవలు ఎప్పుడు జరిగిస్తాడు? ఈ వాక్యం ఎక్కడ రాయబడిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6-7 వచనాలు మీరు చూస్తే, ఆవరణములో సేవలు ఎప్పుడు జరుగుతాయి, కానీ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి సంవత్సరానికి ఒక్కసారే వెళ్తాడు. అనగా ప్రధాన యాజకుడు ప్రతిసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే, అంటే పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ దినమందే ఆయన వెళతాడు. అప్పుడే ఆయన అతి పరిశుద్ధ స్థలానికి ప్రవేశిస్తాడు. లేకపోతే ఆ స్థలానికి ఆయన వెళ్ళడు. కానీ యాజకుడు నిత్యము ఆవరణములో పరిశుద్ధ స్థలములో సేవలు జరిగిస్తూనే ఉంటాడు. అందుచేతనే ఇశ్రాయేలు ప్రజలు ఈ పాప ప్రాయశ్చిత్తార్థ పండుగను ఆచరించాలి. ఆచరించకపోతే వారి పాపములు, వారి తప్పిదములు, వారి అపరాధములు క్షమించబడవు.
ఇది పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ యొక్క ప్రారంభాన్ని మనము నేర్చుకుంటున్నాము. నేర్చుకొని వీటి ద్వారా వచ్చుచున్న ఆధ్యాత్మిక పాఠాలను మనం నేర్చుకొని ఉన్నాము. వీటిని మనము నేర్చుకొని సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అయితే చూడండి, ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని గనక అతి పరిశుద్ధ స్థలానికి తీసుకొని వెళ్ళకపోతే జనుల యొక్క పాపాలనేవి క్షమించబడవు. అనగా ప్రతిసారి అది నెలకొకసారో లేకపోతే వారానికి ఒకసారో వెల్లడిన సంవత్సరానికి ఒకసారే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి ఆయన వెళ్తాడు. వెళ్ళి అక్కడ వారి నిమిత్తమై రక్తాన్ని చిందిస్తాడు. రక్తాన్ని చిందించిన వెంటనే పాప విముక్తి కలుగుతుంది. పాపము నుండి ఆయనకు విడుదల కలుగుతుంది. పాపమనే బానిసత్వం నుంచి అప్పటి వరకు ఉండిపోతున్నటువంటి ఆయన విడుదలను పొందుకుంటాడు. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రణాళిక విధానంలో లేదా ఈ యొక్క ఆలోచన ప్రకారంగా గనక క్రియ జరగకపోతే పాప క్షమాపణ అనేది జరగదు. అందుచేతనే స్పష్టంగా మనకి రాయబడింది, ప్రధాన యాజకుడు ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. ఎందుచేతన ఆయన వెళ్తాడు అనంటే, ప్రజలందరి తరపున పాపములను క్షమించబడడానికి ఆయన అక్కడికి వెళ్తాడు. అనగా ఆ సంవత్సరంలో ఆయన ఒక్కసారే వెళ్తే సరిపోతుంది. ఇక మరలా నెల నెల ఆయన ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళవలసిన అవసరం లేదు. ప్రతి నెల వెళ్ళనక్కర్లేదు. సంవత్సరానికి ఒక్కసారే ఆయన అత్తమాటలు వెళ్ళనవసరం లేదు. అందుచేతన ప్రధాన యాజకుడు చాలా పరిశుద్ధంగా చాలా చక్కటి విధానాన్ని కలిగి ఆయన జీవించేవాడు. చాలాసార్లు పరిశుద్ధ గ్రంథాన్ని అంతటినీ కనుక పరిశీలిస్తే దేవుడు ఒక దేశానికి లేదా ఒక రాజ్యానికి ముగ్గురు వ్యక్తులను ఆయన ఏర్పాటు చేసేవాడు. యాజకుడు, ప్రవక్త, రాజు మరియు ప్రధాన యాజకుడు. యాజకుడు వేరు, ప్రధాన యాజకుడు వేరు. యాజకుని యొక్క సేవలు కానీ కేవలము ఆవరణములో మరియు పరిశుద్ధ స్థలము వరకే. ఈయన సేవలు ఆవరణంలో మరియు పరిశుద్ధ స్థలంలోనే చేయాలి.
అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళాలి. ఆయన తప్ప మరి ఎవ్వరు కూడా లేనే లేరు, ఉండరు కూడా. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ ఇది. అందుచేతనే దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఇజ్రాయేలు ప్రజలకు ఇంత చక్కటి విషయాలను ఆయన బోధించాడు అనంటే దేవుని యొక్క క్రియలు కానీ, దేవుని యొక్క ప్రణాళిక కానీ, ఆయన ఉద్దేశాలు కానీ, ఆయన విధానం కానీ ఎంతో ఎంతో గొప్పది. ఇవి అన్నీ కూడా చేయడానికి మాత్రమే దేవుడి పండగలను పెట్టాడు. ఇది పండగ యొక్క ప్రారంభం. ఇది పండగ యొక్క ప్రారంభం. ఇలా చేసే వారి యొక్క పాపము నుండి విముక్తిని పొందేవారు ఇశ్రాయేలు ప్రజలు. ఇలా చేయకపోతే పాపం నుండి విముక్తి లేదు. ఈ పండగను ఆచరిస్తేనే వారి పాపం నుండి విముక్తి కలుగుతుంది. ఆచరించమనే పెట్టాడు. ఇది ఎవరికండి? ఇశ్రాయేలీలకి. ఇలా చేస్తేనే మీరు రక్షించబడతారు, ఇలా చేస్తేనే మీరు విడుదల పొందుతారని తారీఖులతో సహా పండగలను ఆయన ఏర్పాటు చేశాడు. కేవలం ఈ పండగ మీరు ఎప్పుడు పడితే అప్పుడు పాటించండి అని నియమ నిబంధనలు లేకుండా ఆయన చేయలేడు. ప్రతిదానికి ఆయన నియమ నిబంధనలు ఏర్పాటు చేశాడు. ఒక క్రమాన్ని ఏర్పాటు చేశాడు. అందుచేతనే క్రమముగా వస్తుంది కాబట్టి ఈ పండగలు ఈ మూడు కూడా యేసుప్రభు వారి రెండవ రాకడకి సమయంలో జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. బూరల పండుగ నెరవేర్పు చూసాము. ఈ యొక్క పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ, దీని యొక్క నెరవేర్పును కూడా మనం చూడబోతున్నాము వచ్చే వారంలో. అందుచేతనే మొదటి రాకడలో తొలి కాలంలో కొన్ని పండగలు నెరవేరితే ఈ యొక్క రెండవ రాకడ కాలంలో సమయంలో ఈ మూడు పండగలు నెరవేరుతున్నాయి. ఇలా నెరవేర్పే దీని యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. ఇప్పటి వరకు చూసాము, నెరవేరలేని పండుగ అంటూ ఏదీ లేదు. ప్రారంభాన్ని చూసాము, కొన్ని పండగల అంతాన్ని చూసాము, వాటి నెరవేర్పును కూడా మనం చూసాము. నెరవేరింది, నెరవేరకుండా ఏది పరిశుద్ధ గ్రంథంలో లేదు. నెరవేరుతూ 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 వచ్చాయి. దాన్ని మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, నెరవేరుతూ వచ్చింది అనంటే దేవుడు వీటన్నిటి గురించి ఆలోచించి ముందుగానే ఈ పండగలను ఆయన పెట్టారు. యాదృచ్ఛికంగా పెట్టిన పండగలు కానే కాదు. ఈ పాప ప్రాయశ్చిత్తార్థ పండుగ గురించి
మనం ఇంకా దీని ప్రారంభాన్ని చూడగలిగితే దీని యొక్క ప్రారంభం ఇంకెలా ఉన్నదంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించేవారు ఈ పండగ దినమందు. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారే జరుగుతుంది. అది కూడా మా పాపముల నుండి విముక్తిని పొందుతున్నాము. ఇప్పటి వరకు భారముతో మేమున్నాము, భారాన్ని మేము మోస్తున్నాము. ఇక మీదట ఆ భారం మా మీద లేదు. ఎందుకంటే మా యొక్క పాప భారాన్ని సంవత్సరం అంతయు కాలంలో చేసిన పాప భారాన్ని అంతా కూడా ఈ గొర్రెలు మేకలు మోస్తున్నాయి. వాటి రక్తము ద్వారా మా పాపాలనేవి క్షమించబడుతున్నాయని ప్రజలందరూ ఎంతగానో సంతోషించేవారు. సంతోషించి చక్కటి విందును వారు ఏర్పాటు చేసుకునేవారు. విందును ఏర్పాటు చేసుకొని చక్కగా వారు భుజించి సంతోషించి ఆనందించేటువంటి వారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన పాపములు కూడా క్షమించబడ్డాయి. మన పాపములను క్షమించడానికే యేసు ప్రభువారు సిలువలో మరణించారు. మనలను విముక్తి చేయడానికి, పాపము నుండి విముక్తి చేయడానికి మన కొరకు ఆయన సిలువలో మరణించారు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? సంతోషించాలి. అయ్యో నా పాప నిమిత్తమై నీవు మరణించావా అని బాధపడేటువంటి దినాలు కాదు, దుఃఖపడేటువంటి దినాలు కాదు. మనం సంతోషించాలి. ఎందుకంటే మన పాపముల నిమిత్తమై యేసు ప్రభువారు బలి అర్పించబడ్డారు. మన పాపాల కొరకు ఆయన సిలువలో ఆయన బలి అయిపోయారు. ఆ బలి పశువు ఎలాగైతే బలి అయిపోయిందో, అయితే ఈ పండగ ఎలా నెరవేరింది? మరి పండగ ప్రకారంగా ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తేనే పాపక్షమాపణ లేదా తీర్పు. మరి మన ప్రధాన యాజకుడు ఎవరు? ఆయన ఎక్కడున్నారు? ఈ పండగ నెరవేర్పేంటి అన్న విషయాలు మనం వచ్చే వారంలో ఈ పండగ యొక్క నెరవేర్పును మనం నేర్చుకొని ఉన్నాము. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇంతవరకు మీ సేవకును బలపరిచి మీరు మాతో మాట్లాడారు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ప్రతిఫలింపు చేయండి. మా హృదయాలలో ఆ వాక్యాన్ని రాసుకొని అనేకమైన సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.